రైట్. మరి గీతాంజలిలో లీడ్ రోల్ తీసుకొని వచ్చారు మీరు, కానీ హీరోయిన్ తోటి కనీసం డ్యూయట్ కూడా లేదా ఆ సినిమాలో మీకు? అంటే ఏమవుతుందంటే ఫస్ట్ మేము కథ రాసుకొని కథ అనుకున్నప్పుడు మొత్తం హీరో క్యారెక్టర్తోనే ట్రావెల్ అవుద్దండి సినిమా అంతా. గీతాంజలి కూడా పరిస్థితులు అర్థమవుతూ వస్తున్నాయి అనమాట. ఒక కమెడియన్తో ఒక హీరోయిన్ చేయాలంటే అమ్మాయి మార్కెట్ ఓపెన్, జనరల్గా మాట్లాడుకోవడం తప్పులేదు, మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరో వచ్చి ఇంత చిన్నది భయ్య 3 రోజులు డే అండ్ నైట్ షూటింగ్ సినిమా అయిపోద్దంటే ఆలోచిస్తాను. 3 రోజుల్లో డే అండ్ నైట్ చేసేస్తే సినిమా అయిపోద్దంటే ఆలోచిస్తాను. అలాగే హీరోయిన్లకు కూడా కథ చెప్పినప్పుడు కథ బాగుంది, శ్రీనివాస్ రెడ్డి పక్కన హీరోయిన్గా అంటే ఆలోచిస్తారు. అప్పుడు ఏం చేసామంటే ప్రాజెక్ట్ కోసం, అంటే ప్రాజెక్ట్ ఇది కంటెంట్ బయటికి వెళ్ళాలి, మనం ఏదైతే పట్టుకున్నామో దానికి 2 years టైం పట్టిందండి నాకు. ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేస్తా అన్నారు, ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. నేను ఆయనతో ఒకసారి ఇలా కొంచెం మారుద్దాం అంటే కథను జడగొట్టక ఎందుకు కథను జడగొడతాం అన్నారు. అక్కడ అవ్వలేదు. అంటే అతను ఇంకా హీరోయిన్ దొరికితేనే చేసేటట్టున్నాడు, కథను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. దాదాపు పీవీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం, కథ బాగుంది అంత బాగుంది, హీరో శ్రీనివాస్ రెడ్డిని పెడితే ఎవరు చూస్తారు, అక్కడ వాళ్ళు హీరోని చూసారు, కథను చూడాల్సి ఉండి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్. అటు చేసి ఇటు చేసి కోనా గారి దగ్గరకు వచ్చిన తర్వాత అంజలికి నేను కథ చెప్పాను, వెళ్ళి చెప్పగానే బాగుంది సార్ అన్నది. దాని తర్వాత వాళ్ళు ఏం కొంచెం మా అమ్మాయి కూడా అడుగుంటది కదా, కొంచెం అది లేకుండా చూడండి ఇది లేకుండా చూడండి, నాకు కథ నచ్చింది కాకపోతే నా కెరీర్ అని ఉంటుంది. నాకు చెప్పపోయినా వాళ్ళు నాకు ఫైనల్ నేరేషన్ అప్పుడు మళ్ళీ కోనా గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆయన రైటింగ్స్ లోంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైపోయింది నాకు మెయిన్ కంటెంట్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ఓకే, ఏదైతే నేను మా ఇద్దరి మధ్యన ఒక లవ్ ఫీల్ ఉన్న సాంగ్, హీరోయిన్ కి నాకు లవ్ ఫీల్ ఉన్న సాంగ్ పెట్టుకోవాలనుకున్నాం, ఆ ప్లేస్ లో కాఫీ సాంగ్ వచ్చింది. ఇక దాని తర్వాత అసలు ఆ కాఫీ సాంగ్ ప్లేస్ లో మా ఇద్దరు లవ్ మాంటేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అది ఒక గమ్మత్తైన, సరే అడిగేసి హిట్ అయింది సినిమా. ఇదో వర్షన్ అండి, ఇదో వర్షన్ అది వాస్తవం ఒప్పుకోవాలి. ఎందుకంటే అమ్మాయి తన కెరీర్ ని అంజలి గారు మరి వెంకటేష్ గారు లాంటి వాళ్ళతో చేస్తూ వచ్చిన ఆ పక్కన అమ్మాయికి నెక్స్ట్ ఎవరు తీసుకుంటారు, అందుకే నేను కూడా అగ్రీ అయ్యాను, కరెక్ట్, వాస్తవం తప్పులేదని. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.